ఈరోజు చూసుకున్నట్లయితే వైసీపీ రాజ్యసభ సభ్యులు మొత్తం అందరూ కూడా ఖాళీ చేసేస్తున్నారు, ఇంకేముంది జగన్ పని అయిపోయిందని చెప్పని చంద్రబాబు నాయుడు గారి మీడియా పెద్ద ఎత్తున హంగామా చేసేస్తూ ఉంది. దాని మీద కథలు, కథనాలు, వ్యాఖ్యానాలు ఒకటేంటి అబ్బో, అసలు ఇక పత్రికల్లో అయితే చెప్పనవసరం లేదు. ఇంతకీ ఏమిటి ఆ సంగతి అని అంటే, వైసీపీ తరఫు ఉన్నటువంటి రాజ్యసభ సభ్యుల్లో దాదాపుగా 11 మంది కూడా ఖాళీ చేసేస్తున్నారు. కాబట్టి ఇంకా ఎన్డీఏ ప్రభుత్వానికి కానీ లేదు అన్నట్టయితే నరేంద్ర మోడీ గారికి కానీ జగన్మోహన్ రెడ్డి గారు అవసరం లేదు. కాబట్టి ఇక ఆయన పూర్తిగా ఇటు ఆంధ్రప్రదేశ్లో అధికారాన్ని కోల్పోయాడు. అక్కడ 11 మంది మాకు రాజ్యసభ సభ్యులు ఉన్నారు కాబట్టి మాదే అని చెప్పని అన్నాడు ఆయన. ఇప్పుడు ఇంకేముంది, అంతా అయిపోయిందని. ఈ హంగామా, ఈ హడావుడి వ్యవహారం ఏమిటయ్యా అన్నట్లయితే, ఒక మోపిదేవి వెంకటరమణనో లేకపోతే ఒక బీద మస్తాన్ రావునో లేకపోతే ఇంకొక మోపినో ఎవరినో వాళ్ళు లాగేసుకుంటున్నారు. ఇది ఒక సిగ్గుమాలినతనం, ఒక అరాచకీయం. మామూలుగా జర్నలిజంలో విలువలు ఉన్నటువంటి జర్నలిజంలో ఏం చేయాలంటే, దీన్ని ఇదేం పనయ్యా, నువ్వు ఏం పని చేస్తున్నావు, నువ్వు నీకు జనం ఇంత మెజారిటీ ఇచ్చారు కదా, ఇప్పటికైనా కూడా ఇంత సుదీర్ఘ రాజకీయాలు ఇంకా పనికిమాలిన రాజకీయాలైనా జాగ్రత్తగా మంచి రాజకీయం చేసుకోవడం తెలియదా అని చెప్పని రాయాల్సినటువంటిది, దీని ఒక ఘనకార్యంలాగా ఆయన ఏదో ఘనకార్యం చేస్తున్నట్టుగా, తద్వారా జగన్మోహన్ రెడ్డి రాజకీయానికి ఇంక పూర్తిగా సమాధి కడుతున్నట్టు, జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది అన్నట్టుగా చెలవల పలవలు సృష్టిస్తున్నటువంటి పరిస్థితుల్లోనే మనం దీని గురించి మనం ప్రస్తావించాల్సినటువంటి అవసరం వచ్చింది. సరే, ఈ 11 మంది పోని పూర్తిగా వాళ్ళు చెప్పినట్టుగా 11 మంది రాజ్యసభ సభ్యులందరూ కూడా రకరకాలుగా తెలుగుదేశం పార్టీకి కేసుల భయానికో, సూట్ కేసుల ఆకర్షణకో, మరొక దానికో, ప్రలోభాలకో వెళ్ళిపోయారు. దాంతో మొత్తం అంతా కూడా కకావికలైపోయింది. అయితే ఏమైంది? దాంతో జగన్మోహన్ రెడ్డి రాజకీయం అయిపోయినట్టేనా? అంటే ఆ రాజ్యసభ సభ్యుల ప్రాతిపదికగానే జగన్మోహన్ రెడ్డి రాజకీయం నడుస్తుందా? లేదు, ఆంధ్రప్రదేశ్లో అధికారం కోల్పోయాడు కాబట్టి ఇక ఆయన రాజకీయానికి పూర్తిగా జీరో అయిపోయినట్టేనా? ఈ రెండు నిజమే అనుకున్నట్లయితే దీనికంటే ముందుగా మనం ఎవరి గురించి మాట్లాడుకోవాలి? చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుకోవాలి. ఎందుకు మాట్లాడుకోవాలి అన్నట్లయితే, ఈ రెండిటికి సంబంధం ఏంటి, సారూప్యం ఏంటి అని ఒకసారి కనుక చూసుకున్నట్లయితే, 2019లో టీడీపీకి లోక్సభలో ఉన్నటువంటి సభ్యుల సంఖ్య ఎంత? అప్పుడు ఏం జరిగింది? ఒక తెలుగుదేశం పార్టీకి పిల్లర్స్గా ఉన్నప్పుడు, గతంలో కూడా చాలాసార్లు చెప్పుకున్నాం, చంద్రబాబు నాయుడు గారికి కుడి ఎడమ భుజం లాగా తెలుగుదేశం పార్టీకి ఒక పిల్లర్స్గా ఉన్నటువంటి వ్యక్తులు, వాళ్ళని చాలా స్వయంగా చంద్రబాబు నాయుడు గారే దగ్గరుండి బీజేపీలోకి అటు రాజ్యసభ సభ్యులను పంపించాడు. అసలు పూర్తిగా ఆ పార్లమెంటరీ రాజ్యసభ మొత్తం కూడా తెలుగుదేశం ఇదంతా కూడా బీజేపీలోకి విలీనం అయిపోయింది అని చెప్పని చెప్తారు. మరి ఆ రోజున తెలుగుదేశం పార్టీ పని ఏమైపోయింది? ఇటు లోక్సభకు వద్దామండి. లోక్సభలో 2019లో తెలుగుదేశం పార్టీకి ఉన్న లోక్సభ సభ్యుల సంఖ్య ఎంత? ఎవరు వాళ్ళు? ఎంత పెద్ద సంఖ్య అంటే, అటు గుంటూరు నుంచి గల్లా జయదేవ్, ఇటు శ్రీకాకుళం నుంచి రామ్మోహన్ నాయుడు కింజారపు, విజయవాడ నుంచి కేసినేని నాని, వీళ్ళ ముగ్గురండి ఉంది. ఈ ముగ్గురు లోక్సభ సభ్యులు టీడీపీ తరఫున ఉన్నారు. మరి ఇవాళ ఇంత గడ్డు కాలంలో కానీ, గడ్డు పరిస్థితుల్లో కానీ చూసుకున్నట్లయితే 2024లో వైఎస్ఆర్సీపీకి ఉన్నటువంటి సభ్యులు ఎంతమంది అంటే, అరకు నుంచి ఉన్నారు, అదేవిధంగా కడప నుంచి ఉన్నారు, రాజంపేట నుంచి ఉన్నారు, తిరుపతి నుంచి ఉన్నారు. ఉన్నప్పుడు మరి ఈ తనూజారాణి కానీ, వైఎస్ అవినాష్ రెడ్డి కానీ, పివి మిథున్ రెడ్డి కానీ, లేదు అన్నట్లయితే గురుమూర్తి కానీ, మరి వీళ్ళు 4 ఉన్నారు. అంటే ఆ రోజున ఉన్న వాళ్ళకంటే కూడా ఒక అంకె ఎక్కువ. మరి ఆ రోజు తెలుగుదేశం పార్టీ గురించి ఎవరు మాట్లాడలేదు, ఇంకేముంది ఆహా ఓహో అని చెప్పని. ఇవాళ వాళ్ళకంటే ఒకళ్ళు ఎక్కువ ఉన్నారు. సరే, రాజ్యసభ సభ్యుల విషయానికి వద్దాం. ఆ రాజ్యసభ సభ్యులందరినీ కూడా ఆ రోజు పంపించినప్పుడు ఇదే మీడియా ఇదేం పని అని చెప్పని ఎవరూ మాట్లాడలేదు. ఎందుకని? లోపాయకారిగా వాళ్ళని అక్కడ ఇన్ఫిల్ట్రేట్ చేసి ఆయన యొక్క ఆగ్రహాన్ని, నరేంద్ర మోడీ గారి ఆగ్రహాన్ని ఏదో విధంగా దాన్ని తగ్గించి తిరిగి మళ్ళీ కనెక్ట్ చేయాలి. సరే, సక్సీడ్ అయ్యారు కదా మొత్తానికి, ఫైనల్గా అది వేరే సంగతి. కానీ ఆ రోజు ఉన్నటువంటి వాళ్ళందరూ వెళ్ళిపోయారు.
వాళ్ళందరూ వెళ్ళిపోతే చంద్రబాబు నాయుడు గారి పని అయిపోయింది, ఇంకేముంది, ఇక రాజకీయ సమాధానం ఇలాంటి పనికి మాలిన వ్యాఖ్యానాలు ఎప్పుడు వీళ్ళు చేయలేదే, ఇప్పుడు కొత్తగా ఎందుకు చేయాల్సి వస్తుంది, ఏమిటి తేడా ఏమిటి అప్పటికి ఇప్పటికి కూడా? ఇప్పుడు చూసుకున్నట్లయితే 2019లో రాజ్యసభ సభ్యులు 11 మంది ఉన్నారు. సరే, మీరు చెప్పినట్లుగానే ఇందులో వీళ్ళు వెళ్ళిపోతారు అని చెప్పని కథలు, కథనాలు, వ్యాఖ్యానాలు వాళ్ళ మనసుల్లోకి దూరి వాళ్ళ మనోభావాలను చదివి వాళ్ళు చెప్పినట్టుగా మీరే రాశారు, ఇవాళ మాడు పగిలేటట్టుగా వాళ్ళేమో కొంతమంది ఆన్సర్ ఇచ్చారు. ఈ మరి సిగ్గుమాలిన జర్నలిజం అవుతుంది కదా ఇది. అక్కడ చూసుకున్నట్లయితే 2019లో ఆళ్ల అయోధ్య రామిరెడ్డి గారు ఆయన చాలా విస్పష్టంగా చెప్పాడు. అలాగే గొల్లబాబురావు, ఆర్ కృష్ణయ్య, తర్వాత ఇప్పుడు వెళ్ళిపోతానని చెప్పినటువంటి మోపిదేవి వెంకటరమణ, అదేవిధంగా చూసుకున్నట్లయితే పిల్లి సుభాష్ చంద్రబోసు ఆయన ఉన్నాడు. మేడా రఘునాథ రెడ్డి మాడు పగిలేటట్టుగా ఆయన జవాబు చెప్పాడు, నేను చివరి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉంటాను అని చెప్పని. అదేవిధంగా నిరంజన్ రెడ్డి గారు అడ్వకేటు, ఆయన కూడా చెప్పిన పరిస్థితి. విజయసాయి రెడ్డి గారు చాలా విస్పష్టంగా చెప్పినటువంటి మాట. సో మరి ఈలోపు మీ కథలు, కథనాలు ఏంటి అంటే ఇది మీరు వాళ్ళని మోటివేట్ చేస్తున్నారా? మీరు మోటివేట్ చేస్తే వాళ్ళు మోటివేట్ అవుతారా? ఇప్పుడు అసలు ఏం పెద్ద ఉరిగిందని? 2019లో మీకున్నది 3 లోక్సభ సభ్యులు, కానీ ఇవాళ వైసీపీకి ఉన్నది 4 లోక్సభ సభ్యులు. ఆ రోజున రాజ్యసభ మీకున్నటువంటి వాళ్ళు కేవలం కనకమేడల, తోట, సీతారామ లక్ష్మి, సీఎం రమేష్, వీళ్ళు ఆ రోజున ఉన్నటువంటి వ్యక్తులు. తర్వాత మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే వీళ్ళు, సరే వీళ్ళల్లో మీరు అనుకున్నట్టుగా ఒక 11 మంది అయితే రూల్డ్ అవుట్, ఎందుకంటే కొంతమంది ఆల్రెడీ చెప్పారు, ఇంకా కొంతమంది వెళ్ళిపోయినా కూడా అప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ కంటే కూడా ఇక్కడ లోక్సభలో కానీ అటు రాజ్యసభలో కానీ గతంతో పోలిస్తే వైసీపీలో ఎక్కువ మంది ఉన్నట్టే కదా. మరి ఆ రోజు జరిగిందేంటి, ఈ రోజు ఒరిగేదేంటి? ఎందుకు ఈ పనికిమాలిన కథలు, కథనాలు ఏమవుతుందని? సరే, ఇక ఆ విషయం చూసుకుంటే పార్లమెంటు ఉభయ సభల్లో గతంలో అధికారం కోల్పోయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి సభ్యుల సంఖ్య కంటే కూడా ఖచ్చితంగా వైసీపీకి ఉన్నటువంటి సభ్యుల సంఖ్య అధికం. ఎవరు ఎంతమంది వాళ్ళు ఫిరాయించినా కూడా ఖచ్చితంగా ఆ ఉనికిని ఎవరు కాదనలేరు. ఒక్క విజయసాయి రెడ్డి లాంటి గొంతు రాజ్యసభలో చాలు, ఒక వైవి సుబ్బారెడ్డి లాంటి వారి గొంతు ఒక్కటి చాలు. అంతేగాని మోపిదేవి వెంకటరమణ చెప్పినట్టుగా ఢిల్లీలో రాజ్యసభ సభ్యులు లేకపోతే లోక్సభ సభ్యులు అంటే పైరువీలు చేసుకునేవాళ్ళని ఆయనకున్నటువంటి అవగాహన అది. ఇవాళ ఏదో మాట్లాడాడు, నాకు అక్కడ ఉండటం పైరువీలు చేసుకోవడం ఇష్టం లేదని. పైరువీలు కాదు, మీరు చూశారు అనేక అంశాల మీద ఏ విధంగా ఇటీవల జరిగిన సెషన్స్లో విజయసాయి రెడ్డి గారు మాట్లాడారు. ఆ విధంగా వాళ్ళిద్దరు చాలు అసలు మామూలుగా చెప్పాలంటే. అదేవిధంగా లోక్సభకు వచ్చినట్టయితే ఒక్క మిథున్ రెడ్డి చాలు, యంగ్ డైనమిక్ ఎంపీ ఒక్క మిథున్ రెడ్డి చాలు. కాబట్టి ఇక్కడ అలాంటిది. అదేవిధంగా తనూజా రాణి ఎంత ఆవిడ స్పష్టంగా చెప్పారు, నేను చివరి వరకు నా ప్రయాణం జగన్మోహన్ రెడ్డి గారితోనే అని చెప్పని. సో ఒక అవినాష్ రెడ్డి కానీ ఈ విధంగా చూసుకుంటే మరి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎటువంటి వాళ్ళు, వాళ్ళ గళాన్ని వాళ్ళు వినిపిస్తారు, డెఫినెట్గా అవసరమైనప్పుడు ఇష్యూల మీద నిలదీస్తారు. అంతే తప్ప రాజ్యసభ సభ్యులు, లోక్సభ సభ్యులు అంటే జీ హుజూర్ అనేటువంటి వాళ్ళు కాదు అనేటువంటి దాన్ని ఆల్రెడీ విజయసాయి రెడ్డి గారు మొన్న సెషన్స్లో ప్రూవ్ చేశారు కూడా. అందుకని మీరు ఆశిస్తున్నట్టుగా అక్కడ రాజ్యసభలో వైసీపీ ఖాళీ అయిపోతుంది, లోక్సభలో ఖాళీ అయిపోతుంది, లేదు అంటే మున్సిపాలిటీల్లో వీళ్ళందరూ జంప్ అయిపోతున్నారు కాబట్టి ఇంకా అయిపోతుంది, ఇక ఇక్కడ అధికారం కోల్పోయాం, మనం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నాం, జనాలు భయపడిపోయి కకావికలు అయిపోయారని ఇవన్నీ కూడా ఊహాజనితమైనటువంటి అంశాలు. పవర్ అనేటువంటిది ఒక అటు వెళుతుంటుంది, వస్తూ ఉంటుంది, కానీ జనాభిమానం ఉన్నటువంటి నాయకుడు ఎప్పుడు కూడా ఖచ్చితంగా కింద పడినా పైకి లేస్తాడు అనే దానికి చరిత్రలో ఎంతో మంది కూడా నిలబడి ఉన్నారు. అంతేకాకుండా ఈ రోజుకి కూడా పవరు కూటమికి వెళ్ళినప్పటికీ కూడా అధికారం మొత్తం మద్దతుగా చూసుకున్నప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో అత్యధిక శాతం
ఓటర్ల మద్దతు ఉన్నటువంటి ఏకైక పార్టీ ఏదంటే వైసీపీ పార్టీ. ఇక మీరు ఎన్ని వక్ర భాష్యాలు చెప్తే ఏంటి, ఎన్ని వ్యాఖ్యానాలు చేస్తే ఏంటి, ఏమైతే అవుతుంది. కాబట్టి మీరు అనుకుంటున్నట్టుగా అక్కడ ఏమీ జరగదు. ఖచ్చితంగా ఒక బలమైనటువంటి శక్తిగా మళ్ళీ చేసినటువంటి వీటన్నిటిని కూడా సరిదిద్దుకొని మళ్ళీ పైకి లేస్తుంది. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయినప్పుడు అసలు చాలా కాలం పాటు తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి అటుగా ఒక కార్యకర్తలు కూడా వెళ్ళిన పరిస్థితి లేదు చాలా కాలం. కానీ ఇప్పుడు చాలా స్వల్ప వ్యవధిలోనే మళ్ళీ యాక్టివిటీస్ అనేటువంటివి మొదలయ్యాయి. అందుకని మీరు అనుకుంటున్నట్టుగా అసలు ఒక జుగుప్సాకరమైనటువంటి క్రీడకి తెరలేపితే బాధ్యతాయుతమైనటువంటి జర్నలిజం, బాధ్యతాయుతమైనటువంటి అనలిస్టులు ఇది ఏమిటని నిలదీసాల్సింది పోయి చాలా ఆనందంగా, వ్యంగ్యంగా, వెటకారంగా ఖాళీ అయిపోతుంది, వెళ్ళిపోతున్నారు, మా చంద్రబాబు నాయుడు గారు చాలా ఘనకార్యం చేస్తున్నారు అన్నట్టుగా చేయటం అనేది మీకు మాత్రమే సరిపోయిందని చెప్పాలి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వై టీవీ ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.